Hey guys, welcome to my channel Siva24 Frames. అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సినిమా ఎలా ఉంది, జేమ్స్ కెమెరాన్ గారు మ్యాజిక్ పనిచేసిందా లేదా, సినిమాలో విజువల్స్ ఎలా ఉన్నాయి, మొత్తం ఏ టు జెడ్ మనం ఫుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎప్పటిలాగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. సినిమా చూసి వచ్చిన వాళ్ళు సినిమా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మనం ఈ మూవీ రివ్యూలోకి వెళ్తే, ఈ మూవీ నిజంగా ఒక విజువల్ వండర్. అవతార్ 1, అవతార్ 2 చూసిన వాళ్ళకి అవతార్ 3 స్టోరీ అంటే క్లియర్గా అర్థమవుతుంది. అవతార్ 1 వచ్చేసి మనకి ప్రకృతి గురించి, అవతార్ 2 నుంచి వాటర్ గురించి, ఇప్పుడు ఈ అవతార్ 3 వచ్చేసి నిజంగానే ఫైర్ అండ్ హ్యాష్ అనమాట. ఈ సినిమాలో వచ్చిన విజువల్స్ కానీ, అసలు యాక్షన్ సీన్లు కానీ ప్రతిదీ నెక్స్ట్ లెవెల్ అనమాట. స్టోరీ మనం సింపుల్గా చెప్పుకుంటే, మనకి ఫస్ట్ హాఫ్లో సినిమా ఎక్కడైతే ఎండ్ అవుతుందో, ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్లో వచ్చి సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇందులో కన్నల్ ఉన్నాడు కదా, ఈ కన్నల్ వచ్చేసి ఇప్పుడు ఇతను ఫాదర్ ఎవరంటే స్పైడర్, అతను ఫాదర్ ఇతను. ఇప్పుడు ఈ స్పైడర్ ఇప్పుడు ఈ ఈ జాతి వాళ్ళతో కలిసి తిరుగుతుంటాడు. అతనితో కలిసి చేసే విన్యాసాలు ఇవన్నీ మనకు స్టార్టింగ్లో కొంచెం బాగానే చూపిస్తారు. అయితే ఈ లోపల ఏమవుతుందంటే, వీళ్ళు ఈ సముద్ర తీరంలో నివసిస్తూ ఉంటారు కదా, వాళ్ళతో నివసించేటప్పుడు అక్కడికి మనకిప్పుడు మార్కెట్లో ఒక సరుకులు అమ్ముతాం కదా, ఆ టైప్లోనే మనకి కొంచెం చూపిస్తారండి, అలా తీసుకొచ్చి అమ్మేది. అలా వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళతో పాటు వెళ్ళాలి, కలిసి ఇతను పంపించాలని నిర్ణయించుకుంటారు వీళ్ళు. పంపించినప్పుడు ఈ వెళ్ళేదారిలో అక్కడ ఒక భస్మ జాతి అని ఒక తెగ ఉంటుంది. ఆ తెగ వీళ్ళని అటాక్ చేయకుండా మన హీరో కాపాడటానికి వీళ్ళ దగ్గర వాగ్దానం తీసుకుంటాడు. ఈ క్రమంలో అక్కడ జరిగే యాక్షన్ సీన్లు, ఈ భస్మజాతి అనేది ఫైర్కి సంబంధించింది అనమాట. వాళ్ళని ఎదుర్కోవటం, వీళ్ళు వాళ్ళ చేతికి చిక్కడం, తర్వాత వాళ్ళ అక్కడి నుంచి తప్పించుకోవడం, ఇలా అక్కడ రకరకాలుగా అయితే స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఈ కన్నల్ కూడా వాళ్ళ కొడుకు కోసం వీళ్ళతో చేతులు కలుపుతాడు. తర్వాత వాళ్ళ కొడుకు దొరికిన తర్వాత మళ్ళీ వీడు ఈ భస్మ జాతి వాళ్ళతో చేతులు కలిపి మళ్ళీ వీళ్ళని జాక్ వాళ్ళని అంతం చేయడానికైతే వీళ్ళు చేతులు కలపడం, కుట్ర పనటం, ఇదంతా యాస్టీజ్గా స్టోరీ జరుగుతూనే ఉంటుంది. ఇక ఏంటంటే ఫైనల్గా వీళ్ళు ఆ భస్మజాతి ఆ తెగ వాళ్ళతో కలిసి కర్నల్ వీళ్ళని అంతం చేశాడా లేదా, వీళ్ళ నుంచి ఈ స్పైడర్ని వాళ్ళ ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు జాక్ అనేది ఇక్కడ మనకు ఫైనల్గా స్టోరీ అనమాట. అయితే ఈ సినిమాలో నిజంగా ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా అసలు ఎక్స్ట్రాడినరీగా అయితే డిజైన్ చేశారు. ఇది నిజంగా ఒక విజువల్ పీస్ట్ అయితే మనం అసలు నిజంగా ఈ సినిమా ఒక ఐమాక్స్ స్క్రీన్ మీద చూస్తే ప్రతి ఒక్కరికి కళ్ళు చెదిరి గ్రాఫిక్స్ అనమాట. మనకి పార్ట్ 1లో ఎలా చూపించారు, పార్ట్ 2లో అంతకుమించి ఎలా విజువల్స్ చూపించారు, ఇప్పుడు పార్ట్ 3లో కూడా ఈ ఫైర్కి సంబంధించి చూపించిన విజువల్స్, ఆ యాక్షన్ సీన్లు అసలు నెక్స్ట్ హై రేంజ్లో అయితే ఉంటాయి అన్నమాట. ఇందులో మన జాక్ వైఫ్ చేసే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి, అది ఇంకా అసలు పవర్ఫుల్గా చూపిస్తారు మనకి. సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే లాస్ట్ 1 అవర్ ఫుల్ లెంత్ యాక్షన్ అనమాట, ప్యూర్ యాక్షన్. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా మనకి నిజంగా కన్నార్పకుండా చూస్తుంటాం మనం. ఈ సినిమా గురించి ఇంకా మనకు క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఎంత మాట్లాడుకున్నా ఈ సినిమా గురించి తక్కువే. అయితే ఇందులో ఒక్క విషయం క్లారిటీ రాలేదేంటంటే, మనకి ఈ ఫైర్కి సంబంధించి ఈ భస్మ జాతి అనే ఒక విలన్ ఉంటుంది. తనని మనకి ఫస్ట్ నుంచి చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. అసలు వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ఆ యాక్షన్ సీన్లు అన్నీ బాగుంటాయి. తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అయితే క్లైమాక్స్కి వచ్చేపాటికి తన క్యారెక్టర్ చాలా సింపుల్గా ఎండినట్టు అనిపిస్తుంది, పారిపోవడం అది. ఎండింగ్లో అసలు వాళ్ళ జాతి గురించి మనకు చూపించడం కానీ, వాళ్ళు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటనేది దాని మీద అసలు స్టోరీ అనేది మనకి కొంచెం అర్థం కాదు. ఫైనల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే, కర్నల్కి జగ్సలీకి జరిగే ఫైనల్గానే పోరాటం అనమాట. వీళ్ళ దగ్గర ఫస్ట్ నుంచి మనకు పార్ట్ 1 కానీ, పార్ట్ 2 నుంచి కానీ,
పార్ట్ 3లో కానీ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఇదైతే నడుస్తూ ఉంటుందన్నమాట. ఈ భస్మ జాతి అనే ఈ తెగ ఉంటుంది. బాగా చూపిచ్చారు. వీళ్ళకి ఎలివేషన్స్ గానీ, ఆ యాక్షన్ సీన్‌లు గానీ, వీళ్ళకొక స్టోరీ గానీ మొత్తం బాగా చూపిస్తారు. కానీ ఫైనల్‌గా క్లైమాక్స్‌కొచ్చేపాటికి వీళ్ళది అంత ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది వీళ్ళకి చూపియరు కానీ ఆ ఫైర్‌కి సంబంధించిన సీన్‌లు మాత్రం చాలా బాగా చూపిస్తారసలు. బావుంటుంది. అసలు అంటే లాస్ట్‌లో ట్విస్ట్ ఉంటుంది. ఇంకా అవి మనం రివీల్ చేయకూడదులే పూర్తిగా. కానీ ఓవరాల్‌గా మనం మాట్లాడుకుంటే ఈ సినిమా గురించి ఇదొక విజువల్ ట్రీట్. జేమ్స్ కెమెరాన్ గారి మ్యాజిక్ మళ్ళీ ఈ సినిమాలో రిపీట్ అయింది. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కానీ ఈ సినిమా థియేటర్లో చూడండి. థియేటర్లో చూస్తేనే ఆ విజువల్స్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ప్రతిదీ చాలా క్లారిటీగా, క్లియర్‌గా అయితే మనకి బాగా అర్థమవుతుంది. ఐమాక్స్ స్క్రీన్స్, పెద్ద స్క్రీన్స్‌లో 3డీలో కూడా ఈ సినిమా నిజంగా కళ్ళు చెదిరే గ్రాఫిక్స్‌తో అయితే ఉంటుంది. మనకి సెకండ్ పార్ట్‌లో వచ్చే ఆ సముద్ర జీవులకు సంబంధించి ఉంటాయి చూసారా సీన్‌లు, అవి కూడా దీంట్లో మళ్ళీ రిపీట్ అవుతాయి మనకి. అవి కూడా యుద్ధానికి రావటం, ఆ యుద్ధపు సన్నివేశాలు, ఇక ఈ సినిమా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువనే అయితే మనం అనుకోవచ్చు. ఫైనల్లీ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే గుడ్, బాగుంది. స్టార్టింగ్‌లో కొంచెం మనకి తగ్గినా కానీ ఇంపాక్ట్ అది. తర్వాత సినిమా ఆ యాక్షన్ సీన్‌లు స్టార్ట్ అయినప్పుడు, ఆ తర్వాత ఇక ఆ పోర్షన్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఓవరాల్‌గా సినిమా అయితే ఓకే, గుడ్. సినిమా రేటింగ్ అనేది మన ఛానల్‌లో ఇవ్వడం జరగదని మీకు ఫస్ట్ నుంచే తెలుసు కదా! సినిమా అయితే గుడ్ అనమాట. ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూడండి. ఎక్స్ట్రార్డినరీ మూవీ. ఇదండి మన ఛానల్‌లో ఈ మూవీ గురించి అప్డేట్ అయితే. మ్యా బేసిక్‌గా ఏంటంటే ఈ సినిమా స్టోరీ అర్థం కావాలంటే ఎవరైనా సరే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసిన వాళ్ళకైతేనే ఈ సినిమా స్టోరీ కంటిన్యూషన్ మీద అర్థమవుతుంది. 1, 2 చూడకుండా ఈ 3 చూసిన వాళ్ళకి స్టోరీ లైన్ అయితే అర్థం కాదు. అంటే అసలు ఆ క్యారెక్టర్లు ఏంటి, అసలు ఈ కన్నలు ఎవరు, ఈ స్పైడర్ ఎవరు, ఇలా వీళ్ళు ఎవరేంటి అనేది ఒక క్లారిటీ అయితే రాదు ఎవరికి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి చూసి ఇవి చూడండి, మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. జేమ్స్ కెమెరాన్ గారు విజువల్ వండర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నిజంగా ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ అయితే మాత్రం పీక్స్లో ఉంటాయి. మన జరిగిన ఒక మీటింగ్లో కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. సినిమాకి కథతో పాటు ఎమోషనల్ కూడా ఉంటేనే సినిమా స్టోరీ లైన్ బాగుంటుందని ఆయన చెప్పింది మాత్రం నిజంగా పర్ఫెక్ట్ ఈ సినిమాలో ఎమోషనల్ సీక్వెన్స్ వచ్చే సీన్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. చాలా బాగా అసలు చాలా రియలిస్టిక్గా, చాలా అద్భుతంగా అయితే మాత్రం డిజైన్ చేశారు అసలు. ఇదండి ఈరోజు మూవీ అప్డేట్. అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ మూవీ మీలో చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఎప్పటిలాగా నేను చెప్పేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.